రాజమౌళి గారు నా ట్రావెల్ చెప్తాను. ఫస్ట్ ఈశ్వర్ సినిమాకి ఈ షార్ట్ చేస్తుండగా రాజమౌళి గారు ఉన్నారు అక్కడ సెట్లో. ఎవరో డైరెక్టర్ వాళ్ళు వచ్చారు, స్టూడెంట్ నెంబర్ 1 డైరెక్టరు అక్కడ కూర్చున్నారు. నాకు మామూలుగా సెట్లో ఎవరన్నా వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు అది ఇది అన్నారు. ఓకే సరే, రాజమౌళి గారిని ఫస్ట్ టైం అక్కడే కలిసాను. తర్వాత 2-3 సార్లు కలిసాం. ఆయన ఏదో కథ వినమన్నారు. సరే మొహమాటం కొద్దీ విన్నాను. అప్పుడు ఆ కథ బాగుందా లేదా జడ్జ్ చేసే అప్పుడంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సరే మొహమాటానికి విన్నాను. సరే ఇప్పుడు కుదరదు సార్ అది చెప్పాను. చెప్పిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చూశాను, దాని ముందే చూశాను. నాకు పెద్ద స్టూడెంట్ నెంబర్ 1 నచ్చలేదు. వర్షం జరుగుతుండగా సింహాద్రి రిలీజ్ అయింది. అబో ఆ హిట్, పెద్ద హిట్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది విన్నాను. తారక్ పిలిచాడు, దా ప్రివ్యూ చూద్దామని. సింహాద్రి చూస్తుండగా నాకు మెంటలెక్కేసింది, పిచ్చెక్కిపోయింది. ఇదేం డైరెక్టర్ రా బాబు, స్టూడెంట్ నెంబర్ 1 తీసిన డైరెక్టర్నా నేను కాదంది, సింహాద్రి తీసాడు. ఇప్పుడు ఏంట్రా బాబు, ఇప్పుడు ఏం చెప్పాలి ఇలాంటి డైరెక్టర్ని, ఇంక లైఫ్లో సినిమా చేయలేను నేను అతను అని అనుకున్నాం. తర్వాత దిల్ ఆడియో ఫంక్షన్లో ఇటుపక్క వినాయక్ గారు, ఇటుపక్క రాజమౌళి గారు కూర్చున్నారు. సరే ఇప్పుడు ఏం చెప్దాం, ఒకసారి కథ కాదన్నాం, బాగుంది సినిమా చెప్దాం, లేదు ఓవర్గా ఉంటుంది, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ కదా, బాగుందంటే ఏదో సినిమా కావాలన్నట్టు ఉంటుందేమో చెప్పకుండా చాలాసేపు ఉన్నా. వినాయక్ గారితో మాట్లాడుతున్నా. సరే ఇంక బాగోదు, ఇంత మంచి డైరెక్టరు ఏదో తప్పుగా అనుకుంటాడు సార్, సింహాద్రి సినిమా చూశాను, ఎక్స్ట్రాడినరీగా ఉందా అన్నాను. అంతే. అంటే మనం ఒకసారి రేపు కలుద్దాం కాకతీయలో అన్నారు. అప్పుడు ఇంకా వర్షం కూడా రిలీజ్ అవ్వలేదు. ప్రభాస్ అది ఇది ఆ సినిమా మనం అది ఇది అని చెప్పారు. ఓహో ఈయనకి మన మీద ఏం కోపం లేనట్టుందరు, సినిమా చేస్తారనుకుంటా. ఆయన అన్నారు, సినిమా ఫ్లాప్లో హిట్ నాకు సంబంధం లేదు, మనం చేద్దాం, మన కాంబినేషన్ బాగుంటుంది, మనం చేసేద్దాం. ఓహో ఇలా కూడా ఉంటారా, సినిమా ఫ్లాప్ హిట్ లేకపోయినా చేసేవాళ్ళు ఉంటారా ఇంత పెద్ద డైరెక్టర్లు, అది కూడా ఒకసారి రిజెక్ట్ చేసిన తర్వాత అనుకున్నా. అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఛత్రపతి చేసాం. నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, వేరే టైప్ క్యారెక్టర్, ఒక గ్రేట్ క్యారెక్టర్. నేను ఆయన ఫ్యాన్. అండ్ నా లైఫ్లో పర్సనల్, ప్రొఫెషనల్ ఏదేమైనా, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనతోనే స్పెండ్ చేస్తాను. నేను చెప్పలేను. ఆయన ఏదో సోల్మేట్ అన్నారు, నేను ఎప్పుడు వినలేదు, ఇంత పెద్ద బిరుదు ఇచ్చారు. నేను సోల్మేట్కి రాజమౌళి అంత గొప్పవాడిని కాదు, హీఈస్ సంథింగ్ ఎల్స్ ఫర్ మీ. ఆయన చాలా ఎక్కువ నాకు. థ్యాంక్ యూ. బాహుబలి 6 years ముందు చెప్పారు, డార్లింగ్ మనం పెద్ద సినిమా చేద్దాం. అప్పుడు 4 ఫ్లాప్లు ఉన్నాయి నాకు వెనకాల. పెద్ద సినిమా చేద్దాం అన్నారు. ఓకే డార్లింగ్ సూపర్ చేద్దాం. అప్పటికి మగధీర రిలీజ్ అవ్వలేదు. సరే పెద్ద సినిమా అన్నారు, మగధీర వచ్చింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ రాజమౌళి ఇప్పుడు మగధీర తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇండియా నుంచి అందరూ ఫోన్ చేస్తున్నారు, రితిక్ రోషన్లు, షారుఖ్ ఖాన్లు, వాళ్ళు వీళ్ళు మనకెందుకు చేస్తారు. ఒకవేళ రాజమౌళి చేయకపోయినా నాకే ముందు వచ్చి చెప్తారు అనుకున్నాం. సరే పెద్ద సినిమా అనుకుంటే నాకు తెలియదు ఇంత పెద్ద సినిమా తీస్తాడని రాజమౌళి. అంటే ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఫిల్మ్ అండి, మళ్ళీ రాదు. అంతే ఈ సినిమా. ముందు రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీతో ఇన్ని సంవత్సరాలు అసోసియేట్ అవ్వడం నా అదృష్టం. హాయ్ డార్లింగ్స్, లవ్ యూ, థ్యాంక్ యూ. 2.5 years ఒక సినిమా, 2 years ఒక సినిమా కోసం వెయిట్ చేశారు. థ్యాంక్స్. మీకోసం అన్న ఇయర్కి 2 సినిమాలు చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందరు టెక్నీషియన్స్కి థ్యాంక్స్, టైం అయిపోతుంది. అందరు ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చాలా చెప్పాలి. అండ్ ద గ్రేట్ ప్రొడ్యూసర్స్ అందరికీ చెప్పాలి. మీకోసం ఒక డైలాగ్ చెప్పి ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. ఇంకొక డైలాగ్ డాలి, వాడిది తప్పు అని తేలింది, తల తెగింది. ఓకే డార్లింగ్స్, సీ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్, బై.